పాలిసెట్లో స్నేహిత అమృతహస్తం ఆనిముత్యాల విజయకేతనం. ఉత్తమ ర్యాంకర్లను అభినందించిన ఉచిత విద్యా ఉపాధ్యాయ బృందం. స్నేహిత అమృతహస్తం సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత విద్యా ఉపాధ్యాయ బృందం సహకారంతో పాలిసెట్ ప్రవేశ పరీక్షకు గత నెల 27న ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్ నుండి 200 మంది పాలిసెట్ ప్రవేశ పరీక్షకు హాజరు కాగా అన్నారెడ్డి నేత్రారెడ్డి 108 మార్కులతో 528 ర్యాంకు సాధించి మొదటి స్థానం సాధించింది. 35 మంది 25,000 లోపు ర్యాంకులు సాధించారు. వీరితో పాటు మొత్తం 190 మంది విద్యార్థులు పాలిసెట్ కౌన్సిలింగ్కి అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేసి గురువారం ఉత్తమ ర్యాంకు సాధించిన నేత్రారెడ్డికి ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, ఉచిత విద్యా ఉపాధ్యాయ బృందం కృష్ణారెడ్డి, నరేంద్ర గుప్తా, శేష మహేశ్వరమ్మ, శ్రీదేవి, శ్యామ్ కుమార్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, రామాంజనేయులు, శివగంగాధర్ రెడ్డి, స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షులు రాజుల చేతుల మీదుగా మెమెంటోను అందచేసి నేత్రకి అభినందనలు తెలిపారు. మిగిలిన విద్యార్థులకి బహుమతులు అందచేసి అభినందించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఉచిత కోచింగ్ నిర్వహణకు సహకరించిన ఉపాధ్యాయ బృందంకి, విద్యార్థులను ప్రోత్సహించి సహకరించిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, నేత్ర సేకరణ కేంద్రం టెక్నీషియన్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. 10,000 లోపు ర్యాంకులు సాధించిన మన విద్యార్థుల వివరాలు. అన్నారెడ్డి నేత్రారెడ్డి 108 మార్కులు, ర్యాంకు 528. కొమ్మ ఉత్రేక్ష 95 మార్కులు, ర్యాంకు 1844. షేక్ అబ్దుల్ హమీద్ 89 మార్కులు, ర్యాంకు 3008. బి గణేష్ కుమార్ రెడ్డి 88 మార్కులు, ర్యాంకు 3157. జి శ్రీవర్షిత 83 మార్కులు, ర్యాంకు 4185. బి శివనిఖిల్ 81 మార్కులు, ర్యాంకు 4671. సి సాయి చరణ్ రెడ్డి 80 మార్కులు, ర్యాంకు 5074. ఎం మేఘన 78 మార్కులు, ర్యాంకు 5674. పి రాఘవి 78 మార్కులు, ర్యాంకు 5715. ఎం సాయి గణేష్ 76 మార్కులు, ర్యాంకు 6169. సి భవానీ 74 మార్కులు, ర్యాంకు 7112. షేక్ అక్షయ్ ఫిర్దోస్ 74 మార్కులు, ర్యాంకు 7181. ఆర్ పల్లవి 72 మార్కులు, ర్యాంకు 7828. జి విష్ణువర్ధన్ రెడ్డి 72 మార్కులు, ర్యాంకు 7993. వి మోహిత్ రెడ్డి 71 మార్కులు, ర్యాంకు 8521. జి ద్రోణిక 69 మార్కులు, ర్యాంకు 9393. ఎస్ పురుషోత్తం రెడ్డి 68 మార్కులు, ర్యాంకు 9550. టి అమీర్ బాషా 68 మార్కులు, ర్యాంకు 10,027. సంపాదించగలిగేటువంటి ర్యాంకులు 200 మంది రాశారు. వచ్చినది 25,000 34 మందికి 25,000 లోపు ర్యాంకులు రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి కాలేజీలో వస్తాయి. సో ఉచితంగా శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి ఒకసారి కొంచెం గట్టిగా. అలాగే మీరు కాలేజీలో చేరినా చేరకపోయినా ఈ యొక్క ర్యాంక్ అనేటువంటిది ఇది వేస్ట్ కాదు, ఒక బూస్ట్ అన్నమాట. అంటే మీ భవిష్యత్తుకి ఇది
ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది, ఒక చోదక శక్తిగా మీకు తయారవుతుంది. అంటే మిమ్మల్ని నడిపించేటువంటి శక్తి ఇది. మీరు పాలిటెక్నిక్లో చేరొచ్చు, చేరకపోవచ్చు, అది వేరే విషయం. సో ఇక్కడ మొట్టమొదటిగా మీ జీవితంలో ఒక జెన్యున్ అంటే ఒక రియల్గా రాసినటువంటి పరీక్ష ఇది, పోటీ పరీక్ష. సో ఆ పోటీ పరీక్షలో మీరందరూ కూడా సిన్సియర్గా అటెంప్ట్ చేయడము, మంచి ర్యాంకులు సాధించడం, మంచి మార్కులు 100కు పైగా మార్కులు కూడా మీరు సాధించగలిగినారు. అంటే దాన్ని మంచి సీరియస్గా తీసుకున్నారు. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇది మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఈ ర్యాంకు సాధించడం ద్వారా మన యొక్క స్థాయి ఏంటి, మన యొక్క స్థానం ఏంటి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు లక్షలతో రాస్తూ ఉంటారు. వాళ్ళల్లో మన యొక్క స్థానం ఏంటో తెలుసుకునేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని మీరు తీసుకోవడం అనేటువంటిది గ్రేట్. సో ఈ సందర్భంగా ర్యాంకులు సాధించినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా పోటీ పరీక్షలు రాసేటువంటి ఏ అవకాశాన్ని కూడా మీరు మిస్ చేసుకోకూడదు. అవకాశాన్ని మ్యాక్సిమం దాన్ని సద్వినియోగం చేసుకొని మరి మంచి స్థాయికి మీరంతా వెళ్ళాలని చెప్పేసి స్నేహిత అమృతహస్తం సేవా సమితి పక్షాన మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తాను.